ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు విశేష ప్రాధాన్యత ఇస్తోంది. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు అన్నా క్యాంటీన్లు మరియు పెన్షన్ పెంపులు వంటి ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని సాధ్యమయ్యేలా పరిశీలించడానికి రవాణా శాఖ ఇతర మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఇటువంటి పథకాలు ఎలా అమలవుతున్నాయనే దానిపై అధ్యయనం చేయడం కోసం అధికారులు సమగ్ర నివేదికను రూపొందించారు. నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలమైన విధానాన్ని రూపొందించి అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ పథకానికి సంబంధించి ఆర్టీసీ అధికారులు కొన్ని కీలక అంశాలను నివేదికలో వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం అదనంగా 2000 బస్సులు, 3500 డ్రైవర్ల అవసరం ఉందని తెలిపారు. ప్రతి నెల ఆర్టీసీకి సుమారు 250 నుంచి 260 కోట్ల రూపాయల ఖర్చు అవసరమని అంచనాను వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ పథకంపై సానుకూలంగా స్పందించి నిర్దిష్ట విధానం అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనాలు అందిస్తే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపశమనం లభించనుంది. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయపరుస్తూ రాష్ట్రం ముందుకు సాగడానికి ఈ పథకం కీలకంగా మారనుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.